నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. ప్రజాప్రతినిధిగా 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకొని ముఖ్యమంత్రి కుర్చీ వరకు చేరుకోవడం మామూలు విషయం కాదు. ఎక్కడో జెడ్పీటీసీ మొదలు, ఆ తర్వాత ఒంటరిగా ఇండిపెండెంట్గా గెలిచి, ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలుస్తూ ఏకంగా అంటే ఎక్కడ మంత్రి పదవి కూడా చేపట్టకుండా నేరుగా అంటే ఎక్కడ ప్రభుత్వంలో కూడా లేకుండా ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా మారినటువంటి చరిత్రలు చాలా అరుదుగా ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మిడ్జిల్లో పర్యటన చేస్తున్నారు. 20 ఏళ్ల తన ప్రస్థానం, రాజకీయ ప్రస్థానంలో చాలా గెలుపోటములైనా చెప్పాలి. 20 ఏళ్ల ప్రస్థానంలో 100 ఏళ్ల దార్శనికత కనిపిస్తోందనే చెప్పాలి. రాజకీయ పరంగా జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు సాగిన రేవంత్ రెడ్డి జర్నీలో ఎన్నో మలుపులు ఉన్నాయి, మరెన్నో ట్విస్టులు ఉన్నాయి, ఇంకెన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఎనుములది పూలబాట ఏమి కాదు, రాళ్లబాట అనే చెప్పాలి. ఆ రాళ్ల మీదే నడుస్తూనే రాజకీయంగా రాటుదేలిపోయారు. 20 ఏళ్ల కాలంలోనే ఎంతో ఎత్తుకెదిగారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2006 జూలై 4న మిడ్జిల్ జెడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన రేవంత్ ప్రజాప్రతినిధిగా 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర అత్యున్నత పదవైనటువంటి ముఖ్యమంత్రి పీఠం వరకు ఆయన చేరుకున్నటువంటి ప్రయాణం వాస్తవానికి చాలామంది రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకం అని చెప్పాలి. 20 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నో కీలక బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి నేడు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థాయికి వచ్చారు. 2006లో ఒక స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకున్నా తనదైన వాక్చాతుర్యంతో, పోరాట పటిమతో రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఒక శక్తిగా ఎదిగారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా పట్టు వదలకుండా ప్రజల్లోనే ఉంటూ వాళ్ళ సమస్యల కోసం పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి వరకు సాగారు. 20 ఏళ్ల ప్రస్థానం కేవలం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విజయమే కాదు, ఒక సామాన్య రాజకీయ కార్యకర్తకు అకుంఠిత దీక్షతో ఏ స్థాయికైనా చేరుకోవచ్చనడానికి రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఒక కార్యకర్తకు నిదర్శనమనే చెప్పాలి. మాట్లాడదాం, ఈ స్థాయి వరకు రావడం, పరిపాలన అటుంచుదాం, ప్రభుత్వాలను అటుంచుదాం, బట్ ఒక రాజకీయ నాయకుడి గెలుపు గురించి మాట్లాడదాం, ప్రస్థానం గురించి మాట్లాడదాం. డాక్టర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అయ్యారు. శేషు సార్ నమస్తే. సో మీరు ఉద్యమాన్ని చూశారు, ఉద్యమ కాలం ముందు నుంచి రేవంత్ రెడ్డి రాజకీయ జీవితాన్ని కూడా చూస్తున్నారు. సో ఈరోజు ముఖ్యమంత్రి వరకు చేరుకున్నటువంటి ప్రస్థానం గురించి, ఒడిదుడుకుల గురించి చాలా సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఎదుర్కొన్నారు. అఫ్కోర్స్ రాజకీయంగా రకరకాలుగా ఉండొచ్చు. సో మీ విశ్లేషణ ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజాప్రతినిధిగా తన 20 సంవత్సరాల ప్రయాణంలో అనేక మైలురాళ్ళు, సవాళ్లను కూడా ఎదుర్కొన్నారు. 20 ఏళ్ళ ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి రాజ్ న్యూస్ తరపున, నా తరపున శుభాభినందనలు. అయితే ఈ 20 ఏళ్లలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ, మైలురాళ్లను దాటుకుంటూ 54 సంవత్సరాలకే ఒక ముఖ్యమంత్రి స్థానానికి చేరుకోవటం అంత సులభమైనటువంటి విషయం ఏమీ కాదు. అయితే ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, రాజకీయాల్లో ఏ పార్టీకి వ్యతిరేకంగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడో అదే పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఇవాళ అత్యున్నతమైనటువంటి పదవికి చేరుకోవటమే రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అని చెప్పడానికి ఈ ఉదాహరణ మనం తీసుకోవచ్చు. అయితే రేవంత్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం మొదలైనటువంటి తీరు, ఇప్పుడు చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నటువంటి ఒక ప్రయాణం గనక మనం చూస్తే, జూలై 4, 2006న ఒక మిడ్జిల్ మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మిడ్జిల్ జెడ్పీటీసీగా గెలుపుతోటి తన ప్రజాప్రతినిధి జీవితాన్ని ప్రారంభించారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అది కాంగ్రెస్ కి వ్యతిరేకంగానే గెలిచారు. కానీ తాను స్వతంత్రంగా పోటీ చేశారు, కానీ కాంగ్రెస్ పోటీలో ఉంది కాబట్టి మిగతా పార్టీలు అన్ని మద్దతు ఇచ్చాయి. అది గెలుపుకు సాధ్యమైందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి తన ప్రస్థానం
ఒక 9 నెలలుగా మాత్రమే జడ్పీటీసీగా ఉన్నారు. తర్వాత వచ్చినటువంటి స్థానిక సంస్థల నుండి ఎమ్మెల్సీగా అదే మహబూబ్ నగర్ జిల్లాలో 2007లో స్వతంత్ర అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా మళ్ళా కాంగ్రెస్ పైనే పోటీ చేశారు. అది మిగతా పార్టీలన్నీ మద్దతు ఇవ్వటంతో ఎమ్మెల్సీగా కూడా తన విజయాన్ని సాధించారు. దానితోటి మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక స్థానిక సంస్థల్లో ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా గెలవటము ఒక రాజకీయంగా తనకి బలాన్ని ఇచ్చింది. తన వైపుకి రాజకీయ పార్టీలు అన్ని చూసేటటువంటి ఒక సంఘటనగా మనం చూడాలి. అదే 2007లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత అప్పుడు బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలోకి చేరటం జరిగింది. తెలుగుదేశం పార్టీలో 2007 నుండి చేరి 2017 వరకు, అంటే తన మొత్తము 2 దశాబ్దాల రాజకీయ జీవితంలో 1 దశాబ్దం పాటు 10 సంవత్సరాల పాటు తెలుగుదేశంలోనే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారనేటటువంటి విషయాన్ని గమనించాలా. అయితే 2009లో వచ్చినటువంటి సాధారణ ఎన్నికలు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పటి వరకు 5 సంవత్సరాలు వరుసగా గెలుస్తూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి పైన 2009 శాసనసభ ఎన్నికల్లో కూడా విజయం సాధించారు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. 2009 నుండి 2014 వరకు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకమైనటువంటి యువ నాయకుడుగా ఉన్నారు. ఆ సందర్భంలో తెలుగుదేశం ఏ వైఖరి అవలంబించిందో తెలంగాణ ఉద్యమం పట్ల, అదే వైఖరిని రేవంత్ రెడ్డి అనుసరించారనే విషయాన్ని గమనించాలా. కొన్ని సందర్భాలలో తెలంగాణకి వ్యతిరేకంగా పనిచేశారనేటటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయాలు కూడా ఎదుర్కొన్నటువంటి సంఘటన ఉంది. అదే 2014లో మళ్ళీ కొడంగల్ నియోజకవర్గంలో, అంటే ఆ 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మళ్ళా 2014లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూడాలి. అయితే 2014లో జరిగినటువంటి పరిణామాలు, 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం, కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి గారు గెలవటం, టీడీపీ పార్టీ ఓడిపోవటం జరిగినటువంటి పరిణామాల్లో 2015లో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ప్రధానమైనటువంటి ముద్దాయిగా ఏసీబీకి పట్టుబడటంతో రాజకీయ పరిణామం, మార్పు జరిగింది రేవంత్ రెడ్డి గారి జీవితంలో అనే విషయాన్ని కూడా మనం గమనించాలా. అయితే 2015లో జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ కేసులో తర్వాత టీడీపీ నుంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి క్రమంలో ఇక తనకి ఉండదు అని, తెలుగుదేశానికి కూడా తెలంగాణలో రాజకీయ భవిష్యత్తు లేదు అని భావించినటువంటి రేవంత్ రెడ్డి గారు 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంటే 2017 నుంచి తన జర్నీ కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ కంటే ముందు ఎపిసోడ్ ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారన్నటువంటి ప్రచారం అయింది. అట్ సేమ్ టైం ఆయన తుపాకీ పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద తిరుగుబాటు చేశారన్నటువంటి వ్యతిరేకత ఆయన మూటగట్టుకున్నారు. ఆ తర్వాత పార్టీ మారడం, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పీసీసీకి రావడం జరిగింది. సో ఆ తర్వాతనే పీసీసీ అధ్యక్షుడిగా మారడం జరిగింది, పీసీసీ జనరల్ సెక్రటరీ నుంచి. అక్కడ పరిణామాలు ఇంకా కొన్ని ఉన్నాయి శ్రీకాంత్. ఆ పరిణామాలు ఏంటంటే 2017 అంటే 2018 శాసనసభ ఎన్నికలకు ముందు 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరటం, 2018లో అదే కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే అక్కడ కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఓడిపోయిన తరువాత జరిగినటువంటి మరొక పరిణామం, వెంటనే వచ్చిన 2019లో వెంటనే వచ్చినటువంటి లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి గెలవటంతో మరొకసారి మల్కాజ్గిరి లోక్సభ స్థానం దేశంలోనే అతి పెద్ద లోక్సభ నియోజకవర్గం, అక్కడి నుంచి విజయం సాధించటంతో రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు మళ్ళా అక్కడ మొదలైంది అనేటటువంటి విషయాన్ని గమనించాల. 2019లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చారు. 2018 నుంచి 2021 వరకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మల్కాజిగిరి లోక్సభ సభ్యుడిగా పనిచేశారు. అయితే 2021లో కాంగ్రెస్ పార్టీ అంటే 2023 శాసనసభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానికి ముందు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాగత నిర్మాణంలో మార్పులు చేసుకుంటున్నటువంటి సందర్భంలో, సంస్థాగత నిర్మాణం చేస్తున్న సందర్భంలో 2021లో రేవంత్ రెడ్డి గారిని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అది ఒక కీలకమైనటువంటి బాధ్యత రావటం జరిగింది. 2021లో పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు 2023 శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలవటమే కాకుండా రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీని గెలుపు బాట పట్టించారు. గెలిచి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా 2023 డిసెంబర్ 7న బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో జరిగినటువంటి ఒక మైలురాళ్లుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇందాక మీరు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు అంటే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఒక అత్యున్నతమైనటువంటి స్థాయికి రేవంత్ రెడ్డి గారు చేరుకున్నారు అనేటటువంటి ఒక మాట చెప్పారు శ్రీకాంత్. నిజంగా ఈ 20 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు, అనేక విజయాలు సాధించారు అనేటటువంటి విషయాన్ని గమనిస్తే, అయితే నో డౌట్ ఎట్ ఆల్ రేవంత్ రెడ్డి గారు ఒక హార్డ్ వర్కర్. దీన్ని మనం ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా ఒప్పుకోవాలి. అంతకంటే కూడా రాజకీయ ఎత్తుగడలు వేయటంలో ఒక బ్రహ్మాండమైనటువంటి నేర్పరి. ఆ నేర్పరితనంతో మీకు 54 ఏళ్లకే ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చారు. 20 ఏళ్లకే ఒక అత్యున్నత రాజకీయాల్లో 20 ఏళ్ల ప్రస్థానంలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్థానానికి వచ్చారు. నేర్పరి ఎందుకు అంటున్నారు? వీటితో పాటు ఇంకొకటి యాడ్ చేయాలి సార్. ఒక్క మాట శ్రీకాంత్ ఒక్క మాట చెప్పినట్టు మీరు యాడ్ చేయండి. తనని నేర్పరి అని ఎందుకు అన్నానంటే, తనని తాను ఎలివేట్ చేసుకునేటటువంటి క్రమంలో ఆ టాప్ లీడర్షిప్ తోటి పోటీ పడాలనేది తనకున్నటువంటి ఒక రాజకీయ ఎత్తుగడ. ఆ ఎత్తుగడలో భాగంగానే కొడంగల్ నియోజకవర్గంలో 2023లో గెలిచే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నప్పటికీ కూడా కామారెడ్డి వెళ్లి, తనకి నియోజకవర్గం సంబంధం లేనటువంటి నియోజకవర్గములైన కామారెడ్డికి వెళ్లి అక్కడ పోటీ చేస్తున్నటువంటి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన పోటీ చేశారు. అంటే నేను కేసీఆర్ తోటి ఈక్వలెంట్, నా పోటీ కేసీఆర్ తోటే అనేటటువంటి ఒక ప్రొజెక్షన్ ఇవ్వటం రాజకీయాల్లో ఏంటి అంటే, కేసీఆర్ తర్వాత ఎవరు అనంటే అన్డౌటెడ్ గా రేవంత్ రెడ్డి పేరు రావాల్సినటువంటి అనివార్యతను క్రియేట్ చేసే ఒక నేర్పరితనంతో కామారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు అనేటటువంటి విషయం. అఫ్ కోర్స్ అక్కడ ఓడిపోవచ్చు. 2018లో కొడంగల్లో ఓడిపోయారు, 2023లో కామారెడ్డిలో ఓడిపోయినప్పటికి కూడా ఆ ఓటమి తాలూకు ప్రభావము తన రాజకీయ జీవితంలో పడకుండా నెక్స్ట్ ఇమీడియట్ గా తన ఎత్తుగడలతోటి ఒక అత్యున్నతమైనటువంటి స్థానానికి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మీ సబ్మిషన్ ఏంటది శ్రీకాంత్? ఏమో సబ్మిషన్ అంటే సార్, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఇందాక 20 ఏళ్ల ప్రస్థానంలో అదే మహబూబ్ నగర్ నుంచి బలమైనటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. విఠలరావు ఉండొచ్చు, ఇందాక మీరు చెప్పినటువంటి గురునాథ్ రెడ్డి ఉండొచ్చు, లేదంటే డీకే అర్నో లాంటి బలమైనటువంటి నేతలు ఉండొచ్చు. బట్ ఇందులోంచి కూడా ఒక మారుమూల ప్రాంతం నుంచి ముఖ్యమంత్రిగా రావడం ఒకటి అయితే, రాజకీయంగా తనను తాను చెక్కుకుంటూ ప్రజల్లో ఒక మాస్ లీడర్గా గుర్తింపు పొందడం ఒకటైతే కనుక, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దట్టు సౌత్ ఇండియాలో కూడా కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి పిల్లర్గా మారే స్థాయి వరకు కూడా చేరుకున్నారనుకోవచ్చు కదా శ్రీకాంత్? ఒకటి, మహబూబ్ నగర్ రాజకీయ నేపథ్యాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీలో మహబూబ్ నగర్ నుంచి 2 పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. రేవంత్ రెడ్డి మూరు అతను. మల్లికార్జున్ ఒకప్పుడు పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. మల్లు అనంతరాములు పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు, పార్లమెంటు సభ్యులుగా పనిచేశారు. అక్కడ బలమైనటువంటి నాయకులు విఠలరావు గారు గాని, పులివీరన్న గాని, మీరు చెప్పినటువంటి డీకే అరుణ లాంటి వాళ్ళు గాని, మల్లు రవి లాంటి వాళ్ళు గాని, చిన్నారెడ్డి లాంటి వాళ్ళు గాని, గురునాథ్ రెడ్డి లాంటి వాళ్ళు గాని, పులివీరన్న లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఒక బలమైనటువంటి నాయకత్వము కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ టీడీపీని ఒక బలమైనటువంటి పార్టీగా నిలబెట్టడంలో రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అనంటే, రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉన్నటువంటి స్టేటస్ చూస్తే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, కాంగ్రెస్ పార్టీలోనూ దక్షిణాదిలోనూ ఒక బలమైనటువంటి నేతగా ఎదగటానికి పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకే తను ఒక మాట ఏం చెప్పారు అనంటే, 2034 దాకా నేనే ఉంటాను, 2034 తర్వాత నేను
జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాను అని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా ఇటీవల మనం చూసాం. అయితే మీరు ఇందాక ఓ మాట అన్నారు శ్రీకాంత్, ఏమన్నారనంటే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఈ స్థాయికి రేవంత్ రెడ్డి ఎదిగారు అనే దానికి నేను కొద్దిగా డిస్ప్యూట్ అవుతున్నాను. ఎందుకు అవుతున్నానంటే రేవంత్ రెడ్డి బలం ఎక్కడుందో చెప్తాను. రేవంత్ రెడ్డి బలం ఏంటి అనంటే, ఒకటి జైపాల్ రెడ్డి. జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురునే కదా 1992లో గీతమ్మని రేవంత్ రెడ్డి పెళ్లి చేసుకున్నటువంటి సందర్భం. జైపాల్ రెడ్డి వాళ్ళ రాజకీయ నేపథ్యము రేవంత్ రెడ్డి గారికి కలిసి వచ్చింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఒకటి. రెండోది, బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం. మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో రెడ్లు ఎంత బలమైనటువంటి రాజకీయాలు నడుపుతారు. కాబట్టి అదే బలమైన సామాజిక వర్గం తనకి కలిసి వచ్చింది అనేటటువంటి అంశాన్ని చూడాలి. మూడోది, పార్టీ రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినప్పటికీ కూడా అదర్ దాన్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచారు. తర్వాత 2007లోనే తను బలమైనటువంటి టీడీపీలోకి రావటం వల్ల ఆ టీడీపీ బలము, రేవంత్ రెడ్డి బలం కలిసి రేవంత్ రెడ్డిని ఒక బలమైనటువంటి నాయకుడిగా నిలబెట్టింది. అదే రేవంత్ రెడ్డి గారు ప్రజాశాంతి పార్టీలోనో లేకపోతే జై భీమరావు పార్టీలోనో చేరితే ఈ స్థాయికి వస్తారా? మనం మాట్లాడుకోవాల్సినటువంటి వాస్తవాలు మాట్లాడితే, ఒక చిన్న పార్టీలో, ఒక గుర్తింపు లేనటువంటి పార్టీలో రేవంత్ రెడ్డి గారు చేరి ఉంటే, అందుకే నేను ఏమంటున్నాను, రేవంత్ రెడ్డి గారు ఎత్తుగడలు, రేవంత్ రెడ్డి గారి నేర్పరతనం, రేవంత్ రెడ్డి గారు రాజకీయ వ్యూహాలు తనని తాను తన బలంతో పాటు ఇంకా బలాన్ని యాడ్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టే నాటికి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 28% ఓటు బ్యాంక్ కలిగినటువంటి పార్టీ. మామూలు విషయం ఏమి కాదు. రేవంత్ రెడ్డి గారు టీడీపీలో చేరే నాటికి ఆ పార్టీ 94 శాసనసభ్యులతోటి బలంగా ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి పార్టీ. కాబట్టి అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తారు, ఓడిపోయిన తర్వాత నేను ఆ పార్టీలో చేరానంటారు. కానీ ఓడిపోయినా ఆ పార్టీలు బలమైనటువంటి పార్టీలు రేవంత్ రెడ్డి గారికి ఒక సపోర్ట్ యాడింగ్ అప్ చేయటం వల్ల ఒక బలమైనటువంటి నేతగా ఎదిగారనేటటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఉన్నటువంటి సవాళ్లు, గతంలో ఎన్నడూ ఎదురు కానటువంటి ఒక సవాళ్లు ఇప్పుడు ఎదురవుతున్నాయి. ఆ సవాళ్లు ఏంటి అనంటే, ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాలపైన పోరాడటం ఒక ఎత్తు అయితే, పార్టీలను అధికారంలోకి తీసుకురావటం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు స్వయంగా తనే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తిగా మళ్ళా ఈ పార్టీని 5 సంవత్సరాల తన పాలన తరువాత 2028లో తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి ఒక అతి పెద్ద సవాలు రేవంత్ రెడ్డి ముందు ఉన్నదనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన 20 ఏళ్ల ప్రజాప్రతినిధి ప్రస్థానం సందర్భంగా ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, 1,00,000 అక్షరాలతో రాసిన తరగని మధుర జ్ఞాపకం అని చెప్పారు. నిజమే, ఇది తనకి మధుర జ్ఞాపకమే. కానీ అట్లాంటి మధుర జ్ఞాపకాన్ని తన పాలనతోటి, తనకొచ్చినటువంటి అవకాశంతో ప్రజలలో ఒక చిరస్థాయిగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. తను ఏమంటున్నాడు, రేవంత్ రెడ్డి నుంచి రేవంత్ అన్నగా మారాను అంటున్నారు. రేవంత్ అన్నగా మారారని మీరు చెప్పటం కాదు, ప్రజలు చెప్పాలా. ఉదాహరణకి చెప్తాను, ఎన్టీఆర్ ని ఏమంటారు? అన్న అంటారు. రాజశేఖర్ రెడ్డి గారిని ఏమంటారు? మహానేత అంటారు. ఇందిరాగాంధీని ఏమంటారు? ఇందిరమ్మ అని పిలుస్తారు. బట్ అది ప్రజల నుండి రావాలి. ఒకనాడు ఇందిరాగాంధీ చేసినటువంటి ఒక రాజకీయ సంస్కరణలు, ప్రభుత్వ సంస్కరణలు, పాలనా సంస్కరణలతోటి కాంగ్రెస్ పార్టీయే కాదు దేశమంతా చెప్పింది, ఇందిరానే ఇండియా, ఇండియానే ఇందిరా అని చెప్పింది. అది ప్రజల నుండి వచ్చినటువంటి ఒక గొప్ప బహుమానం. అట్లాంటి బహుమానం కోసం రేవంత్ రెడ్డి ఎదురు చూడాల్సినటువంటి సమయం. ఇప్పుడు అంటే మీరు అన్న దాంట్లో ఒక తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తన నాయకత్వాన్ని నిరూపించుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సంక్షోభాల గురించి మనకు తెలుసు. ఇప్పటికి కూడా ఎవరికి వారు అన్నట్టుంటారు, ఒకరికొకరు పడదు, అంతర్గత స్వాతంత్రం ఎక్కువగా ఉంటుంది. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని కూడా ఒక దారిలో పెట్టి, అధిష్టానాన్ని మెప్పించి, నాయకత్వాన్ని ఒక లైన్లో పెట్టి, పిసిసి అధ్యక్షుడిగా మారి ఇంద్రవెల్లిలో సభ పెట్టేంత వరకు ఉండేటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన విషయంలో ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల తర్వాత ఆయన తనను తాను మార్చుకోవాల్సినటువంటి విధానాలు ఏమున్నాయి అంటే, యాజ్ ఎన్ అనలిస్ట్గా, ఒక విశ్లేషకుడిగా మీరేం సలహా ఇస్తారు? శ్రీకాంత్, నేను ఒక మాట చెప్తాను. కాంగ్రెస్ పార్టీలో నాకు రాజకీయ అనుభవం వచ్చిన తర్వాత ఒక రాజశేఖర్ రెడ్డి గారిని ఒక బలమైనటువంటి నేతగా చూశాను. ఆ తర్వాత నేను రేవంత్ రెడ్డిని చూస్తున్నాను, అంత బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్నటువంటి నేతగా చూస్తున్నాను. ఎందుకంటే
ముఖ్యమంత్రి రేస్లో అనేక మంది తెలంగాణ నుండి ఉన్నప్పటికీ కూడా అధిష్టానం దగ్గరకు వెళ్లకుండా హోటల్లోనే కూర్చొని అవును. ముఖ్యమంత్రిగా ఎంపికైన తర్వాతనే ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలిసినటువంటి ఒక రేవంత్ రెడ్డిని నేను చూశాను. అంత అవును. బలమైనటువంటి నాయకత్వ లక్షణం నాకు కనపడింది. ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవును, అంశం. అవును. అయితే రేవంత్ రెడ్డి గారు గనక కాంగ్రెస్ లోకి రాకుండా ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళ? దీనికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఆ ఉదాహరణ ఏంటంటే 2006లో, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి సందర్భానికి మ్యాచ్ అవుతుంది కాబట్టి నేను ఈ ఉదాహరణ తీసుకున్నాను. 2006లో జేడిఎస్ లో, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి జేడిఎస్ పార్టీలో ఉన్నట్టు సిద్ధరామయ్య ఒక బలమైనటువంటి నేత. సిద్ధరామయ్య 2006లో జేడిఎస్ ని వదిలి కాంగ్రెస్ లోకి వస్తే 2013 నాటికే కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. జేడిఎస్ లో ఉంటే ఎన్నటికీ ముఖ్యమంత్రి కాలేడు. అదే విధంగా రేవంత్ రెడ్డి కూడా 2017లో కాంగ్రెస్ లోకి వస్తే 2023లో ముఖ్యమంత్రికి వచ్చారు. అదే కాంగ్రెస్ లోకి రాకుండా ఉంటే రేవంత్ రెడ్డి ఎన్నటికీ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం లేదు. ఇక మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అనంటే, రేవంత్ రెడ్డి గారి ఈ 31 నెలల పరిపాలన చూస్తే, రేవంత్ రెడ్డి గారి 20 ఏళ్ల ప్రజాప్రతినిధి ప్రస్థానంలో ఎన్ని మైలురాళ్ళు ఉన్నాయో, ఎన్ని సవాళ్లు ఉన్నాయో, బట్ ఈ 31 నెలల్లో తన ముఖ్యమంత్రిగా అన్నే సవాళ్లను, అంతే విధమైనటువంటి ఛాలెంజెస్ ని ఎదుర్కొంటున్నారు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవంగా మాట్లాడింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి తనపై ఉన్నటువంటి ప్రజలకున్న నమ్మకం ఈ రోజు ఆ నమ్మకం తగ్గింది అనేది నా ఉద్దేశం. ఎందుకు అనంటే, తన పాలన విషయాల్లో కానీ, ఆ పాలన విషయంలో కానీ, తను ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ, ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి తీరులో కానీ మోర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రజలకి. అంటే ప్రజలు ఎక్కువ ఆశించారు రేవంత్ రెడ్డి గారి గురించి, రేవంత్ రెడ్డి గారి నుండి. కానీ గత ప్రభుత్వ పాలనకి ఈ ప్రభుత్వ పాలనకి పెద్దగా తేడా లేదు అనేటటువంటి ఒక పెదవి విరుపు ప్రజల నుండి వస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రత్యేకతలేవి, రేవంత్ రెడ్డి స్పెషలైజేషన్స్ ఏవి, రేవంత్ రెడ్డి తనను తాను నిరూపించుకున్నటువంటి ఘట్టాలేవి, రేవంత్ రెడ్డి తనను తాను ప్రూవ్ చేసుకుని ఒక పాలనా దక్షుడుగా, ఒక పాలనావేత్తగా ఎదిగినటువంటి క్షణాలేవి, ఎదిగినటువంటి ఉదాహరణలేవి. రాజశేఖర్ రెడ్డి గారు మహానేత అయ్యారు. ఎలా అయ్యారు? ఒక్క 5 సంవత్సరాల పాలనలోనే మహానేత అయ్యారు. రాజశేఖర్ రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి కాకముందు తనపై ఉన్నటువంటి ఒక ఫ్యాక్షనిస్ట్ ముద్రను దాటి, ఒక అస్మతివాద అనేటటువంటి ఒక ముద్రను దాటి కనీత 5 సంవత్సరాల కాలంలోనే ఒక మహానేతగా ఎదిగారంటే రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చిన పథకాలు, సంక్షేమము, అభివృద్ధి, ప్రజల పట్ల తను చూపించినటువంటి ఔదార్యము, ప్రజలతో కలిసిపోయి మమేకమైనటువంటి విధానమే తన్ని మహానేత చేసింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ 31 నెలల కాలంలో సాధారణ ప్రజలను తన ఇంటి వద్ద ఒక్క రోజు కలిసింది లేదు. ప్రజానేత ఎలా అవుతారు? ప్రజల పక్షాన ఉన్నట్టు ఎలా భావించాలా? సామాన్య పేద ప్రజలను లోకి వెళ్ళలేదు, కలవలేదు, వాళ్ళతో మమేకం కాలేదు, వాళ్ళని మెప్పించలేదు. మా ముఖ్యమంత్రి అనేటటువంటి స్థాయికి తన పాలన ఇవ్వలేకపోయారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఒక బలమైనటువంటి ఛాలెంజ్ భవిష్యత్తులో ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ప్రజల ముఖ్యమంత్రిగా, ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా 15-20 సంవత్సరాలు రాజకీయాలను నడపగలిగినటువంటి శక్తి, యుక్తి, స్తోమత రేవంత్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఒక ప్రజల ముఖ్యమంత్రిగా అయితే, ప్రజలతో మమేకమైన ముఖ్యమంత్రిగా అయితే, ప్రజల బాధలను, కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకునే ముఖ్యమంత్రి అయితే సంతోషిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఒక సామాన్య కార్యకర్తకే ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్ రాజకీయాల్లో ప్రజలపైన ఎలాంటి నమ్మకాన్ని చొరగొనబోతున్నారు, ఈ పరిపాలన భవిష్యత్ రేవంత్ రెడ్డికి ఎంతవరకు ఒక రహదారిగా ఉంటుందన్నది చూడాలి. ఎనివే, రాజ్ న్యూస్ తరపున 20 ఏళ్ల ఈ ప్రస్థానానికి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు చెప్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.